నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. మీరు ఇండియాకు పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని ప్రవాస కార్మికులకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ శుభవార్త చెప్పింది. వివరాలేకి వెళితే, కువైట్ లో ఎస్ఎంఈ ప్రాజెక్టులలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లను బదిలీ చేయడానికి కనీస వ్యవధి మనం చూసుకుంటే ముందు 3 సంవత్సరాలు ఉంది. అలాగే ఆ యొక్క 3 సంవత్సరాల వ్యవధిని 1 సంవత్సరానికి తగ్గిస్తూ ఉన్నట్లు ప్రకటించింది. స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ప్రాజెక్టులలో చిన్న మరియు మధ్య తరహా కంపెనీలలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరొక యజమానికి బదిలీ కావాలంటే కనీసం 3 సంవత్సరాలు ఒకే యజమాని దగ్గర పని చేయాల్సి ఉంటుంది. అలాగే 3 సంవత్సరాలు ఒకే యజమాని దగ్గర పనిచేసిన తర్వాత, ఒక ప్రాజెక్టులో పనిచేసిన తర్వాత ఇతర యజమానులకు మార్చుకునే అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించి కువైట్ యొక్క మార్కెట్ లో అలాగే ఎస్ఎంఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భద్రత మరియు రక్షణను దృష్టిలో ఉంచుకొని, అలాగే మార్కెట్ స్థిరత్వానికి సంబంధించి సౌలభ్యానికి సంబంధించి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ఇప్పుడు ఆ యొక్క ప్రవాస కార్మికులు కువైట్ కు వచ్చిన తర్వాత ఒక ఎస్ఎంఈ కార్మికుడు ఎవరైతే ఉన్నారో అతను 1 సంవత్సరం పనిచేసిన తర్వాత అతని యొక్క యజమాని ఆమోదంతో ఇతర యజమానికి బదిలీ అవ్వచ్చని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది. అలాగే దీనికి రుజుముగా 300 దినార్లు నిర్ణయించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అలాగే 3 సంవత్సరాల వ్యవధి ఏదైతే ఉందో అది చాలా ఎక్కువని చెప్పేసి చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అయితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. ఎస్ఎంఈ వ్యవస్థలో సౌలభ్యాన్ని అందించడం, అలాగే ఆ రంగం యొక్క స్థిరత్వంతో రాజీ పడకుండా మెరుగైన శ్రామిక శక్తి వినియోగాన్ని నిర్ధారించడం కోసం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి దీంతో కువైట్ లో ఎస్ఎంఈ ప్రాజెక్టులలో పనిచేస్తూ ఉన్న చిన్న మరియు మధ్య తరహా ప్రాజెక్టులు మరియు కంపెనీలలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులకు శుభవార్తని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రంగాలలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో పెద్ద ప్రైవేటు రంగ కంపెనీలకు బదిలీ అవ్వడం నిషేధం ఉందని చెప్పేసి కేవలం ఎస్ఎంఈకి సంబంధించిన రంగంలోనే మీరైతే బదిలీ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.